బాంబే మేకప్ మ్యాన్ ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కమ్ మేకప్ మ్యాన్. దిస్ ఇస్ సర్ప్రైజ్ మేకప్. తను ఇప్పుడు పిలిచి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే అను, బాంబే నుంచి వచ్చాను. కొంచెం ఒకసారి అలా అలా అని బాగుంది. ఎంత హాయి రేయి ఎంత మధురమే. ఇది కాదా మీది స్వీట్ టార్చరా? మీకే అర్థం కావాలి. ఫ్లాష్ బ్యాక్. స్వీట్ టార్చర్ త్వరలో నేను వాడికి. ఇదేనా అమ్ము? బేస్మెంట్. బేస్మెంటా? ఇది కండిషనర్. కండిషనర్ కాదా అమ్ము? అమ్మ ఎందుకైనా మంచిది మా అమ్మను కూడా పిలుచుకోనా? ఆంటీ ఎందుకు మధ్యలో? ఏమో ఎలా చేస్తున్నావో ఏంటో తెలియట్లేదు. నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే దీనిలో కొంచెం ఫినిషింగ్ ఒక్కటే నేర్చుకుంటే అన్ని మిగతా అంతా బాగా వచ్చినట్టు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. చాలా రోజుల నుంచి నాకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందండి. 2-3 సార్లు నేను మీతో యూఎస్లో ఉన్నప్పుడు కూడా షేర్ చేసుకున్నాను. అప్పటి నుంచి నేను మామా ఎర్త్ ప్రోడక్ట్స్ చాలా రెగ్యులర్గా వాడుతున్నాను అనమాట. అండ్ మెయిన్ ప్రాబ్లం నాకు ఎక్కడ వచ్చిందంటే, మీరు చూస్తే నా పార్టీషన్ చూడండి, ఇట్లా వైడ్ అయిపోయింది నా పార్టీషన్ హెయిర్ ఫాల్ మూలన. చాలా రీసెర్చ్ తర్వాత అండి నేను మామా ఎర్త్లో ఒక ప్రోడక్ట్ కనిపెట్టాను అనమాట. దట్ ఈస్ రోస్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అనమాట. సో ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి. మనం చిట్కాలు యూజ్ చేస్తాం కదా, దాంట్లో రోస్మెరీ అనేది చాలా మంచిది అనమాట. చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి రోస్మెరీ అని అంటే. సో ఇప్పుడు అవన్నీ మెస్సీగా మీకు తెలుసు మామా ఎర్త్ అలాంటివి లేకుండా మనకి ఈజీగా ఉండేటట్టు చేస్తుందని. సో ఈ రోస్మెరీ హెయిర్ ఆయిల్ స్కాల్ప్ సిరమ్ లో వచ్చేసేసి 95% రోస్మెరీ ఆయిల్ ఉంటుందండి, 4% యానగైన్ ఉంటుంది, అండ్ మేథీ దానా అంటే మెంతులు ఉంటుంది అనమాట. దీని మూలన బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ 14 వీక్స్ లో మళ్ళీ మనకి ఎక్కడెక్కడైతే ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా అవన్నీ ఫిల్ అవుతూ స్టార్ట్ అవుతాయి అనమాట. సో డాక్టర్స్ మనకి హెయిర్ గ్రోత్ కోసం మినాక్సిడిల్ ని సజెస్ట్ చేస్తారండి. కానీ మీరు మామా ఎర్త్ ది రోస్మెరీ స్కాల్ప్ సిరమ్ వాడారనుకోండి, దానికంటే కూడా మంచి రిజల్ట్స్ ని మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనము దీన్ని అప్లై చేద్దామండి. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మీరు ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మసాజ్ సో దట్ స్కాల్ప్ లోపలికి చక్కగా వెళ్ళిపోతుందండి. నేను మీకు యూజ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో 7-8 వీక్స్గా రెగ్యులర్గా నేను మన మామా ఎర్త్ ది రోస్మెరీ స్కాల్ప్ సిరమ్ వాడటం మూలన చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇది చూడండి, మీకు చూస్తే మీకే తెలుస్తుంది ఇంతకుముందు ఎంత వైడ్గా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. సో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అండి. సో నేను ఈ రోస్మెరీ స్కాల్ప్ సిరమ్తో పాటు అండి రోస్మెరీ షాంపూ అండ్ రోస్మెరీ కండిషనరే వాడుతున్నాను అనమాట. సో దాని మూలన ఏమవుతుంది అని అంటే హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. మీరు కూడా వాడి చూడండి. మామా ఎర్త్లో ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటేనండి కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆనియన్ షాంపూలో ఇంకా కొన్ని కరెక్షన్స్ చేస్తే బాగుంటుంది, మాకు ఇంకా కొంచెం దాని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్న వెంటనే కస్టమర్ ఫీడ్బ్యాక్ని వాళ్ళు తీసుకొని దాన్ని ఇంకా మంచిగా ఇన్నోవేట్ చేసి దానికి ఇంకా క్వాలిటీని పెంచి ఇమీడియట్గా మళ్ళీ మార్కెట్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు హైడ్ చేయడము అలాంటివి చేయరు, ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్కి వాళ్ళు ఆన్సర్ కూడా చేస్తారు. నేను చాలా వరకు అది ఫాలో అయ్యాను అనమాట. అండ్ మామా ఎర్త్ మీరు ఇంకా కొనుక్కోవాలి అని అనుకుంటే ఆన్లైన్లో మీకు ఫ్లిప్కార్ట్, నైకా, అమెజాన్, పర్పుల్ వీటన్నిటిలో కూడా మీకు దొరుకుతుంది. అలా కాకుండా మీరు స్టోర్స్, నియర్ బై స్టోర్స్కి వెళ్ళి కూడా మీరు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ని ఈజీగా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కాదు అని అంటే మామా ఎర్త్ వెబ్సైట్ కానీ లేకపోతే యాప్ కానీ మీరు దాంట్లో కూడా మీరు డైరెక్ట్గా షాపింగ్ చేసుకోవచ్చు. సో మీరు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి వెబ్సైట్ అండ్ యాప్ ద్వారా అంటే మీకు నా కూపన్ కోడ్ NM2024 అనేది మీరు యూజ్ చేస్తే ఇన్స్టెంట్గా మీకు 20% డిస్కౌంట్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ గుడ్, ఎటువంటి కెమికల్ బేస్డ్ ఉండవు.
అందుకని మన ఫేస్ కానీ హెయిర్ కానీ ప్రతి ఒక్క దానికి కానీ మన బేబీస్ కానీ అందరికి కూడా చాలా స్కిన్ ఫ్రెండ్లీ, హెయిర్ ఫ్రెండ్లీ. సో అందుకని ప్లీజ్ అందరూ కూడా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ని వాడండి. అండ్ మా యొక్క ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రోజు ఎపిసోడ్ క్రేజీగా ఉండబోతుంది. మీరు పూర్తి ఎపిసోడ్ చూస్తే గానీ మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఏంటి గెటప్ అనుకుంటున్నారా? మొన్న నేను బాంబే వెళ్ళి నేర్చుకుని వచ్చానండి మేకప్. బాంబే మేకప్ మ్యాన్ ఇప్పుడు నేను. ఆర్టిస్ట్ కమ్ మేకప్ మ్యాన్. ఎవరికో కాదు, ఇంకా సర్ప్రైజ్ ఎందుకు, మా ఆవిడకే నేను మేకప్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఈ మేకప్ చేసే ముందు ఫస్ట్ ఏమేమి యూజ్ చేస్తానో మీకు చూపించాలి కదా. నేను అన్ని రెడీగా తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ మిర్రర్ మనకు కావాలి. మనకు కావాల్సింది ఇవన్నీ అన్నమాట. వీటి పేర్లు మా ఆవిడ చెప్తుంటారు. మెయిన్ ఫౌండేషన్. అండ్ మనం హెయిర్ ముందుకు పడిపోతుంది కాబట్టి క్లిప్ కావాలి. క్లిప్ తీసుకున్నాను అనమాట. లిప్స్టిక్స్ నాకు నచ్చిన షేడ్స్ తీసుకున్నాను. అంటే నాకు అందంగా కనిపించాలి కాబట్టి అందుకే నేను నాకు నచ్చిన లిప్స్టిక్ షేడ్స్ తీసుకున్నాను. జనరల్ గా మనం మన కళ్ళతో చూస్తే అమ్మాయి ఎలా ఉంటుంది, మీరు చూసే విధానం వేరుంటుంది. బట్ నేను చూసే విధానం మా ఆవిడని నా కళ్ళతో నేను చూస్తే ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో ఈ రోజు అది నేను మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసేసి జస్ట్ కొన్ని మర్చిపోయానండి, మొన్ననే నేర్చుకుని వచ్చాను, పేర్లు మర్చిపోయాను కానీ తర్వాత చెప్తాను మీకు క్లియర్గా. ఇది బేస్ వేసిన తర్వాత జస్ట్ పౌడర్ అన్నమాట. ఇది కుంకుమ ఎందుకు తీసుకున్నాను, నుదుటికి కుంకుమ పెడదామని తీసుకున్నాను అనమాట. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నాను, సారీ, మెయిన్ పదార్థాలు కూడా కాదు, ఏమన్నా మెయిన్ బ్రషెస్. అంటే మేకప్ కావాల్సింది మెయిన్ ఇవే. చాలా బ్రషెస్ ఉంటాయి. ఇవన్నీ నేను మా ఆవిడ దగ్గర తీసుకున్నాను, చెప్పలేదు. కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళి నేను ఆ బ్యాగ్లో అన్ని కొట్టేశాను అనమాట. ఇవన్నీ ఇక్కడ పెడుతున్నానండి నీట్గా. యాక్చువల్లీ మేము షాపింగ్ వెళ్తున్నాం. నాకు చిన్న పని ఉందని చెప్పేసి ఆగు, వెయిట్ చెయ్యి, వెళ్దాం, మధ్యాహ్నం వెళ్దాం అని చెప్పి తనకి చెప్పాను అనమాట. తను ఇప్పుడు పిలిచి ఎలా రియాక్ట్ అవుద్దో చూద్దాం. ఓకే, దిస్ ఇస్ సర్ప్రైజ్ మేకప్. నేను ఎలా చేస్తానో చూడండి. అను బయలుదేరామా? నేను రెడీ అమ్మా. ఏమైందన్నా? ఓకే ఓకే ఐఎమ్ ఓకే, కానీ షాపింగ్ మధ్యాహ్నం వెళ్దాము. షాపింగ్ మధ్యాహ్నం వెళ్తామా? ఇట్లా. చాలా పనులు ఉన్నాయి. అమ్ము ప్లీజ్ అను నిజంగా నేను ఎప్పుడు నా కోరిక, అసలు ఏంటి? నా కోరిక నిజంగా, నేను నీకు మేకప్ చేస్తే నువ్వు ఎలా ఉంటావు ప్రామిస్ చెప్తున్నా. నువ్వు ఎంత అందంగా నేను చూపిస్తాను. నా కళ్ళతో నేను ఎప్పుడు ఎలా చూస్తాను నేను ఏ మేకప్ లేకుండానే బాగానే ఉంటాను. కానీ నా కళ్ళతో నేను చూసింది మా ఆవిడ ఎలా ఉంటుందో మీరు చూడండి. నీ కళ్ళతో ఒక డైలాగ్ మరి చెప్పు. నా కళ్ళతో నిన్ను చూస్తాను కదా, ఎంత అందంగా చూస్తానో అంతే అందంగా మేకప్ కూడా వేసి చూపిస్తాను ఆడియన్స్ కి అంటున్నా. ఈ రోజు నిజంగా మా ఆయన కళ్ళకి నేను ఎంత అందంగా కనిపిస్తాను అన్నది నేను చూడాలి. సో ప్లీజ్ అయితే యాక్సెప్టెడ్, రైట్? ఇది మేకప్ ఆప్షన్ లేదు కదా. బాంబే నుంచి వచ్చాను. బాంబేలో ట్రైనింగ్ తీసుకున్నాను. కరణ్ జోహర్ దగ్గర ఒక ఆయన ఆయన కాదు, ఆయన దగ్గర ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు అనమాట. నేను మొన్న బాంబే వెళ్ళినప్పుడు ఒక షోకి వెళ్ళినప్పుడు మేకప్ ఆర్టిస్ట్ నాకు నేర్పించారు ఎలా చేసుకోవాలని. ఈ బ్రషెస్ అన్ని నీకు తెలుసా? అయితే తెలుసు. ఇది దేనికి? ఇది వచ్చి ఫౌండేషన్ వేసిన తర్వాత మర్జ్ చేయడానికి. ఇది దేనికి? ఇది వచ్చి మన పౌడర్ ఉంది కదా, పౌడర్ కొంచెం ఇలా తీసుకుని జస్ట్ ఇలా వేయడానికి. ఇప్పుడు నీకు ఇది క్లాసెస్, నా క్లాసెస్ అక్కడ ఎలాగో తీసుకున్నారు, నువ్వు కూర్చో ఫస్ట్. ఈ క్లాసెస్ నేను చూడలేదు కదా. పర్లేదు, ఈ చైరేనా? ఇదే ఇలాంటి చైర్లు కూర్చోబెడతారా మీరు? కరెంట్ జోహర్ లాంటి ప్రొడక్షన్ లో ఇట్లాంటి ప్లాస్టిక్ చైర్లో కూర్చోబెడతారా నాకు? ఫస్ట్ ఏంటంటే ఇదంతా వేసే ముందు నేను నీకు హెడ్ బ్యాండ్ పెడతాను. ట్రై చేస్తాను. చీర కట్టుకొని ఓకే ఫైన్. ఫస్ట్ అండి మేకప్ చేసేటప్పుడు యాక్చువల్లీ మనము పూసుకున్నాం మాయిశ్చరైజర్. ఆఫ్ కోర్స్ పూసుకుంటాం. మాయిశ్చరైజర్ పూసుకుంది కాబట్టి మనం ఇప్పుడు ఎలాంటి ఏమంటారు దాన్ని,
ఒక్క నిమిషం ఉండు. team has not trained my husband properly. కన్సీలర్ గుర్తురాల, పేరు గుర్తురాల. కన్సీలర్ ఎవరికి కావాలి తెలుసా? ఎవరికైతే కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయో దాన్ని కన్సీలర్ కాదమ్మో అయితే అది అమ్మో అది వైట్ గా ముందు ఫిక్స్ అవ్వము ఏం చేద్దాం వైట్ గా నిన్ను కొంచెం లిక్విడ్ లా ఉంటది కదా వైట్ అది గా ప్రైమర్ అమ్ము. ప్రైమర్ కన్సీలర్ కాదు ఆ జెల్ లాగా ఉంటుంది కదా. ఏదది? అదేది ఇక్కడ లేదుగా. ఒకసారి ఖర్చుగా తీసుకొస్తాను. అసలు నాకు అర్థం కాదండి, కరణ్ జోహార్ మేకప్ మ్యాన్ దగ్గర కరణ్ జోహార్కే కదా మేకప్ చేస్తాడు, ఆడవాళ్ళకి ఎట్లా మేకప్ చేస్తాడు ఆయన? మగవాళ్ళ మేకప్ జరుగుద్దేమో ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, ఆయన ప్రైమర్ ఎత్తుక్కుంటున్నాడు ఒక పక్క. ఇది ప్రైమర్ అయితే ఫస్ట్ ఇది ఇప్పుడు నేను కొంచెం చేతిలో తీసుకుని నేను అంటుంది ఇక్కడి నుంచి చూసావా? చాలా స్మూత్ ఉంటుంది. ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి. బాగుందమ్మ, ఫేస్ మసాజ్ చేస్తున్నట్టు రోజు చేయించుకెళ్ళగా ఎంత బాగుందో. ఈ ప్రైమర్ ఇక్కడ రాయకూడదండి ఐస్ దగ్గర, ఓహో, ఎందుకంటే ఆయిలీగా ఉంటుంది కాబట్టి మనం ఐ మేకప్ చేస్తున్నప్పుడు ఆయిలీగా ఉంటే కొంచెం అది డిస్టర్బ్ అవుతుంది. సో మనం ఇక్కడి నుంచే యూజ్ చేయాలన్నమాట. మీకు ఎలా వస్తుంది? 480 కొంచెం నువ్వు అడమాగా నేను చెప్తాను. 480 కొంచెం పూసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక్క నిమిషం కొంచెం ఒకసారి అలా అలా అని బాగుంది. ఎంత హాయి రేయి ఎంత మధురమే. ఈ రోజు నాకు ఇలా చేయవేండి నాన్న. హలో, ఓవర్ యాక్షన్ చేయకు. నీకు తల మా ఆడికి నేను తల నొప్పుతుంటాను అప్పుడప్పుడు. ఇది నిజంగా చాలా మంచిది. ఈ మసాజ్ ఐబ్రోస్ మీద ఇలా ఇలా ప్రెస్ చేస్తూ మేకప్ ఉంటే మ్యాన్ ఏం నేర్పించాడో తెలియదు కానీ మసాజ్ అయితే నేర్పించుకుంటా. మసాజ్ అయితే నేర్పించాడు నాన్న. ఓకే, ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఐబ్రోస్ నుంచి స్టార్ట్ చేస్తామండి. నేను ఐబ్రో పెన్సిల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్తో ఫస్ట్ మనం ఐబ్రోస్ సెట్ చేయాలన్నమాట. నా మొహాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. మొన్న వచ్చి అంకిత వాడేసుకుని వెళ్ళిపోయింది. నాకు అంకిత మేకప్ చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, మా ఆవిడని ఇంకా నేను అంకిత కంటే చాలా బ్యూటిఫుల్ గా చేసి చూపిస్తాను అని చెప్పి. ఓహో, అంకిత, దిస్ ఇస్ ఫర్ యూ. యువర్ జీజు వాంట్స్ టు డూ అ బెటర్ మేకప్ దాన్ యూ. లెట్ us see. ఏంటో నొక్కుతున్నాడు ఇలాగా టాటూ వేసినట్టు. అను, నో కమెంట్స్. సారీ అమ్మ. అమ్మ ఎందుకైనా మంచిది మా అమ్మను కూడా పిలుచుకోనా? ఆంటీ ఎందుకు మధ్యలో? ఏమో ఎలా చేస్తున్నావో ఏంటో తెలియట్లేదు. సూపర్, నిజంగానే సూపర్ కాదో తెలియట్లేదు. ఇప్పుడు ఐ షాడో. అమ్మ నిజంగా చెప్పు, బాంబేకి వెళ్ళి నేర్చుకున్నావా లేకపోతే యూట్యూబ్ వీడియోలో చూసి నేర్చుకున్నావా? అయిపోయిన తర్వాత నువ్వే చెప్పు. మధ్య మధ్యలో చెప్పు, నేను బాగానే ఉన్నానా లేదా అని. నువ్వు తప్పిస్తే నాకు ఇక్కడ ఎవరు లేరు చెప్పడానికి. కామెడీ కాదు, సీరియస్ గానే అడుగుతున్నా. ఏం కాదు. కళ్ళు మూసుకో. చూసారు కదా, బ్రౌన్ పింక్. ఇప్పుడు మనం దీన్ని మర్జ్ చేయాలన్నమాట. ముక్కుకి ఎందుకమ్ము? దీన్ని నోస్ కట్ చేసేస్తున్నా. సి, రెండు మ్యాచ్ ఉన్నాయి. ఐ షాడోతో పాటు నేను నోస్ కట్ కూడా చేసేసాను. చూస్తారా ఎంత నీట్గా లైన్ వచ్చింది ఇక్కడ. ఈజీ టెక్నిక్ అనమాట ఇది. చాలు, మా ఆవిడకి ఇంతకంటే ఎక్కువ ఐ షాడో నాకు నచ్చదు. సో నెక్స్ట్ ఐ కూడా చేసేస్తాను అనమాట. మొన్న నేను నీతో చెప్పులన్నీ సర్దిచ్చాను కదా. అమ్మ ఒక్క నిమిషం. అమ్మో, కొంచెం ఇలా బెండ్ అవ్వాలంటే కష్టమే. నేను కూర్చొని చేస్తాను కొంచెం. షూస్ అన్ని సర్దిచ్చా కదా నీతో, అప్పుడు నువ్వు అన్నావు కదా స్వీట్ టార్చర్ అని. ఫ్లాష్ బ్యాక్. స్వీట్ టార్చర్ త్వరలో ఉంది మా ఆవిడ. ఇదేనా అమ్ము? కాదా ఇది స్వీట్ టార్చరా? నీకే అర్థం కావాలి. నాకెందుకు ఇది టార్చర్ లాగే ఉందేమో, కాకపోతే కొంచెం ప్రేమగా చేస్తున్నావు. ఇది స్వీట్ టార్చరే అమ్మో. ఏమో సార్ నాకు కనబడదు. నవ్వకు. ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఇలా మర్జ్ చేసేయాలండి. దీనికి డిఫరెన్స్ ఉండాలి. సో అందుకని చేత్తో ఇలాగ మనం తుడిచేయాలన్నమాట. లైట్గా లోపల మర్జ్ అయిపోతుంది.
ఇప్పుడు బొగ్గ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇది. ఈ ప్లాస్టర్ తీసుకుని మనం ఐలైనర్ వేసేటప్పుడు జస్ట్ చూసుకోవాలన్నమాట ఇలా. ఓకే, అలా కదమ్ము, అది ఇది ఎక్కువ మాట్లాడితే మళ్ళీ అల్లుడు నువ్వు ఆ మూతలు అలాగే మింగే. ముడతలు వస్తాయి. రండి మీ కాలంలో ఐలైనర్ కాదు ఇది, ఇది లేటెస్ట్ ఐలైనర్, Okay, పెన్సిల్స్ లాగా ఉంటుంది. మా చెల్లెమో మొన్న అంకిత నీకు బ్లష్ ఆన్ ఎక్కువ వేసేసిందే, అంత బ్లష్ ఆన్ నీకు బాగోదు అనింది. ఈ వీడియో చూసిన తర్వాత నా చెల్లి ఏమంటారు, అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అను అలా చూడకు ఈ కంటికి అను, మొత్తం ఇదైపోతుందాము అలా చేయకు నాన్న. అమ్మో ఇది నిజంగానే టార్చర్ అమ్మో, నాకు అర్థమైపోయింది. పెద్ద ప్లానింగ్ చేసావు నువ్వు. దువ్విన జడనే దువ్వడం, వేసిన కంటికి వేయటం. అమ్మా. కన్నుని మించిపోతుంది లైన్, ఎక్కడ వెళ్తుందో కన్ను. నెక్స్ట్ ఇది తీసేస్తున్నా, ఇదే వాడినా నెక్స్ట్ కంటి కూడా నెక్స్ట్ క్లాస్. పోతే పోయిందా, ఇంకో ప్లాస్టర్ వాడము, నీకు దండం పెడతాను. ఒకసారి చూడొచ్చాము. వద్దు ఎలా ఉంది రిచర్డ్స్? అంటున్నాడు రిచర్డ్స్. ఇదిగో ఇది 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 అమ్మ, ఇది దీంతో వేసావమ్ము లైనరు. టెన్షన్ పడకు, రిలాక్స్. జ్యూస్ కావాలా? కమ్ ఆన్. ఓకే అయిపోయిందా? అమ్మో 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 అమ్మో, ఒక్క నిమిషం. చెప్పు. కొన్ని వాడే ముందు మన చేయి మీద ఇక్కడ వాడుకుని చూసుకోవాలమ్మా. అంటే అది ఎలా బిహేవ్ చేస్తుంది నీకు తెలీదు. మేకప్ బిహేవ్ చేస్తుంది. మేకప్ ఒక్కొక్కటి ఒక్కోలాగా. చూసావా, దాన్ని యూజ్ చెయ్యి అంతే. ఓకేనా? ఏ బ్రష్ దేనికి దేనికి? ఇదే మర్చ్ చేయడానికి. మమ్మీ అది కాదు, అది కాదు, అది కాదు. మర్చ్ చేయడానికి నాన్న. చేయడానికి నేను ఇస్తాను. చిచి వద్దు, అది నాకు బ్రష్ కావాలి. ఇదిగో అది కాదు నాన్న, నాకు మంచిగా ఒక బ్రష్ కావాలి. తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇది కాదు నాన్న. సన్నగా కావాలా? మన అందుకే ఇచ్చారు. ఇదిగో ఇది. ఇది ఆ చెల్లన్నీ యూఎస్ తెస్తే నువ్వేమో అన్ని బ్రష్లు పాడు చేసేస్తున్నావు. అమ్మ ఎంత పొడుగుంది. వెయిట్ కళ్ళు తెరు. ఇది కంటి లోపల వేసేది కాదమ్మో. ఉండమ్మా. అన్ని వాటర్ ప్రూఫ్లమ్ము. నువ్వేదో స్ట్రోక్స్ చాలా పెద్ద పెద్దగా ఇచ్చేస్తున్నావు. నా ప్రేక్షకులారా, మీరందరూ మీరు స్వీట్ టార్చర్ అని కింద మెసేజ్లు పెట్టడం ఏంటో, నేను అది గ్రహించకపోవడం ఏంటో, ఈ వీడియోకి ఒప్పుకోవడం ఏంటో. కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి, రుద్దేస్తున్నావు మొత్తం. మళ్ళీ ఇలా పెట్టుకో. అమ్ము ప్లీజ్ వెయిట్. అమ్మమ్మ, షాడో బ్రష్ వేరే బ్రష్ వేరేదే. థ్యాంక్ యూ అమ్మ, ప్లీజ్ అమ్మ. ఇది ఖచ్చితంగా స్వీట్ టార్చరేనండి, డౌటే లేదు అసలుకి. పెద్ద ప్లానింగ్. అమ్మ ఏం బూచోడ్లాగా ఉన్నట్టున్నాను నాకు. నీ కళ్ళతో చూస్తే నేను ఎలా ఉంటానో నాకు తెలుసుకోవాలని. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అది నా మనసులో బాధ అమ్ము. నా మనసులో బాధ కళ్ళల్లో వస్తున్నాయి. మస్కరా ఇది ఇదేనా? అప్పుడే నా అమ్మ వెంటనే అమ్మ ఒక నిమిషం ఉండమ్మ, మస్కరా వేయాలి కదా. చెప్పు. అరే కరిగిపోతుంది. వాటర్ ప్రూఫ్ అమ్మ వాడినవన్నీ. ఇప్పుడు ఏం చెప్పు. నేను ఇలా ఉంటా, ఇలా చూస్తాను ఈ లెవెల్లో, అప్పుడు నువ్వే.
నీ ఐలాష్ అంత పెద్దగా ఉన్నాను. జడేసే బాబాయ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చిందమ్ము, కుడి చేతి వేయచ్చు కదమ్ము. కళ్ళు ఓపెన్ చేయి. హలో అమ్మ కుడి చేతి వేయచ్చు కదమ్ము, ఎందుకమ్ము? అను కుడి చేతి రాదు నాకు, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంతే కరెక్ట్ నాకు. స్ట్రైట్ చూడు, నన్ను చూడు. దీన్ని ఏమంటారమ్ము? దీన్ని ఆ కంటి లోపల ఉండే ఆ వైట్ ప్లేస్ ఏమంటారు? కంటి లోపల ఉండే వైట్ ప్లేస్ నా. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే కాజల్ వేసి నేను ఇంకా డిప్లొమా తీసుకోలేదు అమ్మ, జస్ట్ స్టార్ట్. కరణ్ జోహర్ మేకప్ నానా వాటర్ లైన్. ముక్క అయిపోయిందా? ముక్క అక్కర్లేదు, షార్ప్గానే ఉంటుంది కదా. పొగిడావా? థ్యాంక్ యూ. సమ్ చేంజెస్ అంట, సమ్ చేంజెస్. ఇది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చాడు మళ్ళీ. కానీ నువ్వు మాత్రం నన్ను టార్చర్ పెట్టడానికి కదా చేస్తున్నావు. నిజం చెప్పాము. స్వీట్ టార్చర్ ఇదే కదా? కాదన్న. నిజం చెప్పు, నాకు ఫుల్గా తెలిసిపోతుంది. ఇదే స్వీట్ టార్చర్ అని నాకు ఫుల్గా తెలుస్తుంది. మాట్లాడితే ఏమవుతుందంటే మేకప్ డిస్టర్బ్ అవుతుంది బాగా. మేకప్ డిస్టర్బ్ అవుతుందా? బేస్మెంట్ బేస్మెంటా? నేనేమన్నా పైన ఏమంటుంది, స్లాబ్ బేస్మెంట్ ఇది కండిషనర్. కండిషన్ కాదమ్ము, ఇది ఫౌండేషన్. అమ్ము నేను చేసింది చేయించుకోవా ప్లీజ్? ఫస్ట్ ఇక్కడ వేసుకుని చూడాలండి. వాటికి బ్రష్ ఉన్నాయి అమ్ము. పర్లేదులే, ఇలానే బయటకు వెళ్ళాలమ్ము. నేను ఇలానే బయటకు నీ వెళ్ళాలి. ఇష్టం. కాన్ఫిడెంట్గా ఉన్నావు చాలా. ఇప్పుడు నీ ఇష్టం అంటున్నావు. ఇదేంటంటే మేకప్ శారీస్ మీద వేసుకునే మేకప్, ట్రెడిషనల్ మేకప్. ఇప్పుడు నీకు శారీయే కదా కట్టుకుని. అందుకే నేను వేసుకుని రావచ్చు. అమ్మ ముక్కుకి నోస్ కట్ వేసావు. నేను ఇక్కడ ఫ్రంట్ అంటున్నాను, అందుకనే సైడ్ అన్నావు. ఇప్పుడే మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నుంచుంటా కానీ పని అవ్వదు. ఇప్పుడు బ్లష్ ఆన్. కాంపాక్ట్ ఎప్పుడు వేస్తారమ్మ? కాంపాక్ట్ ఏంటి అంటే ఫేస్ పౌడర్. నీకు అక్కర్లేదు యాక్చువల్లీ, ఎందుకంటే నువ్వు ఫెయిర్గానే ఉంటావు కాబట్టి కాంపాక్ట్ అవసరం లేదు. బట్ నువ్వు అడుగుతున్నావు, నేను వేస్తాను. నువ్వు అడుగుతున్నావు కదా కాంపాక్ట్ అంటే, అయితే అక్కర్లేదు. ఓకే అడుగుతున్నాను ప్లీజ్. అనుకోవాలి, లేదంటే మొత్తం నా ఫేస్ అంతా పడిపోతుంది. నువ్వు ఎలా అనిపిస్తున్నావు ఇప్పుడు నాకు? ఆ సినిమా ఉంది కదా మన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సూర్యది. సిమ్రనా? ఎస్, సిమ్రన్ లాగా అనిపిస్తున్నావు నాకు. ఈ పైన బ్యాండ్. ఓ మై గాడ్. కానీ ఆవిడంత అందంగా ఉన్నానా? అది నువ్వు అంతకంటే అందంగా ఉంటావు నాకు. నా కళ్ళతో నీ కళ్ళతో కాదు, మేకప్ ఎలా ఉంది? ముందుకు రా. మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తారా? అట్లుంటది మనతోని. అయిపోయిందమ్మ మేకప్. నోస్ కట్ ఒకటే, ఇంకా ఫస్ట్ నాకు లిప్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైనర్ ఇలా వేసాను కదా, ఒకటి కొంచెం పెద్దది దీని కింద కొంచెం దిగితే మనం నవ్వినప్పుడు ఇలా నవ్వుతాం కదా, ఇలా వంకరగా నవ్వినట్టు కొంచెం అందంగా నవ్వినట్టు వస్తుంది అనమాట. కొంచెం ఈ లిప్ లైనర్ ఒకటి పైకి వేసుకోవాలి, ఒకటి కిందికి. అరే కాదు, నిజంగానే
చాలా మందికి తెలియదు అది. ఏంటిది? ఇప్పుడు మామూలుగా నవ్వు కొంతమందికి ఇలా నవ్వుతారు కదా, నేను అలా నవ్వను కదా. నవ్వవు కాబట్టి నీకు అలా వేస్తున్నా. అప్పుడు నువ్వు నవ్వినప్పుడు సైడ్కి నవ్వినట్టు ఉంటుంది. ఎవర్రా మీరంతా? అమ్ము ప్లీజ్, అలా చేయండి. నేను వేసుకుంటాను అమ్ము లిప్స్టిక్. No, 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 no. అమ్ము లిప్స్టిక్ పైన వేసేయచ్చు కదా. ఇప్పుడు నీ అసలే చిన్నవి ఉంటాయి లిప్స్, సో దాన్ని నాకు తగ్గట్టు నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నాను. వెయిట్, కిందికి వెళ్ళింది. అదే అంటే కింద కొంచెం అమ్మో అను ప్లీజ్. అమ్ము నువ్వు పాడైపోతున్నావు. కిందికి ఎందుకు అమ్ము? కింద అప్పుడు లిప్స్ ఉంటాయి కదండి, చాలా మంది ఇంజెక్షన్స్ చేయించుకుని ఇలా ఇలా నాకు వద్దమ్మలాగా. అది మేకప్ లో చూపిస్తాను. నీకు దండం పెడతాను అమ్ము. అను ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మవా ప్లీజ్. అంటే ఆగదే తినమని కాదు, లిప్స్ చూపి. ఇలాంటి మేకప్ ఆర్టిస్ట్ వేస్ట్ అండి నాకు, ప్లీజ్. ఇంత ఇరిటేట్ చేస్తుంది అసలు నా మేకప్ ఆర్టిస్ట్. నేను ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు చూసుకుంటా. నాకేసిందే ఎక్కువ అంటే నీకు మళ్ళీ వేరే వాళ్ళు కూడా టైం వేసేస్తున్నాను. ఓకే ఓకే, అలా పెట్టాలా? అమ్మో టైం వేసి అవుతుంది. అవును ప్లీజ్. అంతే ఎక్కువ అనుకో. అలాగే నెక్స్ట్ ఫంక్షన్ నుంచి నేను నేనే నీకు ఒక దండమయ్యా, నాకు వద్దయ్యా ప్లీజ్. అమ్మా వెయిట్, ఇంకా నోస్ కట్ ఒకటి కావలేదా మాకు? కళ్ళు క్లోజ్ చేయొచ్చా? కావలేదా? అంటే ఫినిషింగ్ రాకపోవచ్చు కానీ లుక్ బాగుంటుంది. లేదా నువ్వు ఫినిషింగ్ కళ్ళు అమ్మ ఎవరు అలా పైనుంచి వేయరమ్మ ఐలైనర్. ప్రపంచంలో ఫస్ట్ టైం నిన్ను చూస్తున్నాను ఇట్లా వేయడం. ఫైనల్లీ నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే దీనిలో కొంచెం ఫినిషింగ్ ఒక్కటే నేర్చుకుంటే అన్ని మిగతా అంతా బాగా వచ్చినట్టు. ఇప్పుడు ఈ పెట్టుకో, నేను నిన్ను అందంగా చూపించాలి. కానీ ఇది స్వీట్ టార్చరే కదా. ఏది ఇది స్వీట్ టార్చర్, అర్థమైందా? క్యూట్ అండ్ స్వీట్ టార్చర్. చాలా ప్లాన్ వేసావు, గట్టి ప్లాన్. నన్ను పిచ్చిదాన్ని చేసి ఏం లేదు. మేకప్ లో అన్ని కూర్చోబెట్టి ఫైనల్ గా ఏంటంటే అండి, మా ఆవిడకి నుదుటి కుంకుమ పెడుతున్నాను అన్నమాట. ఓకే. ఇలా ముక్కు మీద పడితే అంటే ప్రేమ ఎక్కువ ఉన్నట్టు అంటే ఇక్కడ పెట్టినప్పుడు కరెక్ట్గా. సో అది మ్యాటర్. నీ మొబైల్ నేను ఫోటో తీసి నీకు చూపిస్తాను, ఎలా ఉంది అప్పుడు నువ్వు చెప్పు. నా ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. కళ్ళు కొంచెం డౌన్ చేయి. బాగుందా లేదా అండి? ఇప్పటికైనా నన్ను నాకు చూపించయ్యా. నాకు ఇవ్వవా? చూపిస్తున్నా. నాట్ బ్యాడ్ అమ్ము. ఇప్పుడు నేను అద్దంలో చూసుకొని కరెక్షన్స్ చెప్తాను ఏంటి అన్నది. అమ్మో అసలు బాగున్నా తెలుసా? నాట్ బ్యాడ్, నిజంగానే నాట్ బ్యాడ్. ఎందుకంటే నాకు తెలిసి మొన్నటి కంటే అసలు న్యాచురల్ గా ఉంది మా ఆవిడ ఈ రోజు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నీలో చిన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఆ కరెక్షన్స్ నేను చెప్తా. ఐబ్రోస్ బాగానే చేశారు, నాట్ బ్యాడ్. లిప్స్టిక్ కూడా బాగానే వేశారు, అది కూడా ప్రాబ్లం లేదు. నోస్ కట్ ఇక్కడ కొంచెం ఎక్కువ అయింది, దీన్ని మనము ఫైన్ లైన్ చేస్తే సరిపోతుంది. స్కిన్ టోన్ ఎక్దమ్ పర్ఫెక్ట్ వేసాడు మా ఆయన. కంటి లైన్ చాలా బ్యూటిఫుల్ గా వేశారు. కొంచెం బ్లష్ ఆన్ ఇంకొంచెం పెంచచ్చు. కొంచెం నోస్ కట్టే నాన్న ఎక్కువైంది, అదొక్కటి తీసేస్తే కళ్ళు గిళ్ళు అంతా వెరీ నైస్. మొన్న కనిపించావు మై మరచిపోయాను, ఊరంతా చూసేలా ఉదాం జతా. నీకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు కదా,
నిజం చెప్పు ఇప్పుడు. అది వాళ్ళకి తెలుసు నేను చూస్ చేస్తున్నాను. నేను ఎక్కడికి బాంబే వెళ్ళాలి, నేను అదే ఎక్కడ నాకు తెలియకుండా ఈయన బాంబేకి ఎప్పుడు వెళ్ళాడు, లోనావాలా వరకు వెళ్ళొచ్చావు, పూణేకి వెళ్ళాం, నాకు తెలుసు. బాంబేకి ఎప్పుడు వెళ్ళాను? వెరీ గుడ్. బట్ ఇట్ ఈస్ నైస్, నైస్. చాలా బాగుంది నిజంగానే. చూడండి ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అలా పెట్టుకుని మాట్లాడుతున్నా. ఆ సాంగ్ సయ్యా, ఆ సాంగ్ ఉంది కదా ఏ సాంగ్ నాన్న? హీరామండిలో. హీరామండిలో వేసుకో పవర్, ఒక 5 సెకండ్లు వేసుకో, అంతకంటే వేసుకుంటే కాపీ రైట్ పడుతుంది. ఇలా స్మూత్ గా బుగ్గానిచ్చు కళ్ళు నెమ్మదికి వచ్చి. ओ सैया हटो जाओ तुम बड़े Anyhow, thank you so much. థ్యాంక్ యూ సో మచ్ కాదు, ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఈ ఎపిసోడ్ ఎడిట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను ఏమీ చూడలేదు కదా, నన్ను అసలు చూడనివ్వలేదు. ఇక్కడ చూసింది ఇద్దరు మనుషులు, ఒకటి రిచర్డ్స్ అండ్ రిచర్డ్స్ అండ్ మా ఆయన. సో నేను మధ్య మధ్యలో రిచర్డ్స్ని ఇలా అంటుంటుంటే ఇలా అంటే ఓకే యువర్ ఫైన్ అన్నట్టు. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్ రిచర్డ్స్ ఫర్ కమింగ్ అండ్ షూటింగ్ దిస్ పార్ట్. అండ్ థ్యాంక్ యూ ఇంద్ర గారు మాకు మేకప్ చేసినందుకు. బాగుందా స్వీట్ టార్చర్? చాలా బాగుంది స్వీట్ టార్చర్. ఇలా ఉంటుందని అనుకోలేదు, బట్ ఇట్ ఈస్ గుడ్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా ఎపిసోడ్స్ చాలా కావాలనుకుంటే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. రసం అనేది మా ఆవిడ చేసి నాకు చాలా జలవాలి. రోజు తినేది ఎందుకు నాకు ఏమేమి వేసి ఉడకపెట్టాలి? 15 నిమిషాల్లో రాదు ఎపిసోడ్. ఇంకా